guys, welcome back to my channel Gajulwari Garage. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈ రోజు నేను ఒక కొత్త వ్లాగ్ తో వచ్చేస్తున్నాను. సో నేను ఈ రోజు మా బాబుని తీసుకొని బయటకి అయితే వెళ్ళానండి. సో వాడికి ఐస్ క్రీమ్ అవన్నీ ఇప్పిద్దామని చెప్పి సో ఆ వీడియో మీతో షేర్ చేస్తున్నాను. సో ఎండ్ వరకు చూసేసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇక్కడ చున్ను పాలు అయితే తీసుకొచ్చామండి. సో మా వదిన వాళ్ళు ఇచ్చారని చెప్పి సో ఒక ½ లీటర్ వరకు దాంట్లో పాలు యాడ్ చేసుకుని సో ఇక్కడ జున్ను అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాం. సో ఆల్రెడీ బెల్లం అయితే ఒక 100 గ్రామ్స్ వరకు తీసుకున్నామండి. సో దాన్ని బాగా కరిగించాము. సో దాంట్లోకి ఒక ½ లీటర్ మన బఫెలో మిల్క్ అయితే యాడ్ చేసాము. అలానే మిరియాలు, మనకు కావాలి అనుకుంటే యాలక్కాయలు కూడా యాడ్ చేసుకోవచ్చు. సో మిరియాలు అవన్నీ కూడా బాగా పౌడర్లా చేసి యాడ్ చేసేసుకున్నాము. సో అంటే ఆ పాలకి ఒక ½ లీటర్ పాలు పోస్తే సరిపోతుందని చెప్పారు. సో అందుకే ఒక ½ లీటర్ అయితే యాడ్ చేసామండి. సో బెల్లం అంతా బాగా కరిగించుకోవాలి. సో బెల్లం మొత్తం కరిగిన తర్వాత సో మన దగ్గర ఉన్న జున్ను పాలను అయితే యాడ్ చేసేసుకోవాలి. సో మా దగ్గర ఉన్న జున్ను పాలు మొత్తం కూడా ఒక పెద్ద గ్లాస్ వరకు ఉంటాయండి. సో జున్ను పాలు అయితే యాడ్ చేసేసుకున్నాం. మొత్తం బెల్లం మొత్తం కరిగిన తర్వాత సో ఇది ఎందుకు వేస్తున్నామంటే అంటే యాలక్కాయల పొడి మేము వేసామండి. సో ఫ్లేవర్ నచ్చిన వాళ్ళు వేసుకోవచ్చు, లేదంటే లేదు. బట్ మిరియాలు అయితే మ్యాండేటరీగా వేస్తాము సో జున్ను పాలు. సో ఇక్కడ జున్ను పాలు కూడా యాడ్ చేసేసుకున్నాము. సో ఒకసారి బాగా మిక్స్ చేసి మొత్తం బెల్లం అవన్నీ కరిగిన తర్వాత మనం కుక్కర్లో పెట్టుకొని ఒక 3 విజిల్స్ అయితే వేయించుకుంటే సరిపోతుందండి. సో ఇక్కడ పాలైతే బాగా కరిగిపోయాయి, అంటే పాలలో బెల్లం మొత్తం కరిగిపోయిందండి. సో ఇప్పుడు కుక్కర్లో అయితే పెట్టేసాము. సో ఒక 3 విజిల్స్ వచ్చిన తర్వాత మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుని సర్వ్ చేసుకున్నట్టయితే సో ఆసమ్ చాలా బాగుంటుందండి జున్ను. సో జున్ను అయితే ప్రిపేర్ అయిపోయింది. సో మేము ఫ్రిడ్జ్లో పెట్టుకుని అయితే దీన్ని అయితే తినేసాము. సో ఇంకా అదే రోజు నేను మా బాబుని తీసుకుని ఐస్ క్రీమ్ పార్లర్కి అయితే వెళ్ళానండి. సో మా ఇంటి దగ్గరలో ఉంటుంది. సో మా బాబు సో ఇంకా మేమిద్దరం బయటకి ఎక్కడికి వెళ్ళలేదని చెప్పి సో వాడిని ఐస్ క్రీమ్ పార్లర్కి అయితే ఆ రోజు ఈవినింగ్ తీసుకెళ్ళానండి. సో సరదాగా వాడికి యాక్చువల్గా ఐస్ క్రీమ్స్ అంటే ఇష్టం. సో అసలు ఐస్ క్రీమ్స్ వాడికి పెట్టడం లేదు, జలుబు చేస్తుందని చెప్పి. సో ఇంకా ఆ రోజు అయితే అలా సరదాగా తీసుకుని వెళ్ళానండి. సో వాడికి ఇష్టమైన ఐస్ క్రీమ్ అయితే బటర్ స్కాచ్ అయితే ఇప్పించాను. సో వాడు బటర్ స్కాచ్ మొత్తం తినడం నాకు తెలుసు. సో అందుకే ఒకటే ఆర్డర్ చేశాము. సో ఇంకా బటర్ స్కాచ్ అది కూడా ఒక స్కూప్ ఆర్డర్ చేశానండి. సో వాడు కొంచెం తిన్న తర్వాత ఎలా అయినా వదిలేస్తాడు కదా, నేను అది తినేద్దామని చెప్పి ఇంకా అలా ఈవినింగ్ కొంచెం పార్క్కి అవన్నీ తీసుకుని వెళ్ళి అలానే వాడిని ఐస్ క్రీమ్ పార్లర్కి అయితే తీసుకెళ్ళాను. సో ఇంకా తర్వాత ఇంటికి వచ్చేటప్పటికి మా మమ్మీ ఫిష్ ఎగ్ ఫ్రై చేశారు. అండ్ అలానే మా డాడీ రొయ్యలు తెస్తే రొయ్యల కర్రీ కూడా చేశారండి. సో అంటే ఆ రోజు రసం పెట్టారు. సో ఆ కర్రీ బాగుంటుందని కాంబినేషన్. ఇంకా తర్వాత మేము రసంలో కూడా బాగుంటుంది కదా అన్నట్టు ఇట్లా చికెన్ పకోడీ అయితే చేస్తున్నానండి. సో ఇక్కడ 1 kg చికెన్ అయితే తీసుకొచ్చాము. సో దాన్ని మొత్తం నేను మ్యారినేట్ చేసేస్తున్నాను. సో మ్యారినేట్ చేసేసి సో కొన్ని ఇప్పుడు ఫ్రై చేసుకున్న కొన్ని మనం మ్యారినేట్ చేసిన ఇంగ్రీడియంట్స్ది మొత్తం కూడా ఫ్రిడ్జ్లో పెట్టిన నెక్స్ట్ రోజు అయితే మనం చేసుకోవచ్చు. సో నేను ఉప్పు, కారం, అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్, అలానే కార్న్ఫ్లోర్ అయితే ఇలా యాడ్ చేసుకొని కలుపుకున్నానండి. సో కలుపుకుని దీంట్లోకి మీ దగ్గర ఏమైనా మసాలా ఉన్నట్టయితే యాడ్ చేసుకోవచ్చు, అంటే చికెన్ మసాలా అలా. నేనైతే ఏం యాడ్ చేయడం లేదు, ఎందుకంటే మా బాబుకి స్పైసీగా పెట్టకూడదని చెప్పి. సో నార్మల్గానే సో కొంచెం ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసాం, మీకు వద్దు అనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. సో ఇంకెలా ఆయిల్ బాగా డీప్ ఫ్రై అయిన తర్వాత హీట్ అయిన తర్వాత ఇలాగ చికెన్ ముక్కలు అయితే ఫ్రై చేసేసుకోవాలండి. సో చాలా సింపుల్. సో మన ఎప్పుడైనా చికెన్ ఉన్నప్పుడు మన ఇంట్లో సో ఇలాగ ఎప్పుడైనా స్టార్టర్ కింద కూడా వేసుకోవచ్చు. సో మా బాబుకి జాయింట్ ఇష్టం అని చెప్పి సో వాడికి జాయింట్ అయితే ఫ్రై చేస్తున్నా. సో ఇంకా చాలా తక్కువ ఒక ½ కిలో మాత్రమే ఫ్రై చేశానండి. సో మిగిలినవి అయితే నేను పక్కనైతే పెట్టేశాను. సో నెక్స్ట్ రోజు సో వాటిని యూస్ చేద్దామని చెప్పి సో నెక్స్ట్ రోజు దేనికి యూస్ చేస్తానో మీకు ముందు వీడియో అయితే వస్తుంది, చూసేసేయండి. సో ఇంకా అదే రోజు మా బ్రదర్ కూడా వచ్చాడండి, మా తమ్ముడు. సో వీళ్ళు వెళ్తున్న కుల్ఫీ ఐస్ క్రీమ్ ఉంటుంది కదా, సో మనం చిన్నప్పుడు తినేవాళ్ళం. సో ఐస్ క్రీమ్ వెళ్తుంటే ఇంకా వీళ్ళిద్దరూ కావాలని చెప్పి కొనుక్కున్నారు. సో ఇలా మా ఇంటికి వచ్చినప్పుడు నా డే అయితే ఎంజాయ్ చేసేసాను.
అని అనుకుంటున్నా. నచ్చితే ఇంకెందుకు ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. Yeah.